అయితే ఆపరేషన్ సింధూర్తో జస్టిస్ జరిగింది అని చాలా మంది చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఇండియా పాకిస్తాన్ వార్ అనేది స్వాతంత్రం కోసం ఎంత కాలమైతే మనం ఫైట్ చేసామో అందులో దాదాపు వార్ వస్తుందా రాదా? చాలా మంది మేధావులు రాదు అని చెప్తున్నారు. అంటే మీరు చెప్పినట్టుగానే దేశం ఉన్న ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది, మనది కాదు అంటున్నారు. బట్ బై ఛాన్స్ ఏమైనా ఉందా? మీరేమనుకుంటున్నారు? సో ఇక్కడ స్ట్రైట్ అండి, భారతదేశం మొత్తం వార్ కోరుకుంటుంది ఈ రోజున. వార్ సో ఒక వార్ అనేది ఒక దేశాన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది? వార్లో దిగిన తర్వాత నువ్వు ఇంకా when you have decided to fight, when you సో హైదరాబాద్ ఎస్పెషల్లీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ గవర్నమెంట్ వైజ్ అండ్ ప్రజలు కూడా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటారు? నెక్స్ట్ టార్గెట్లోకి వచ్చినప్పటికి మనకు హైదరాబాద్ ఉంది, దెన్ మనకు సౌత్లో కనుక తీసుకుంటే విశాఖపట్నం ఉంది. వార్ తప్పదు, మన సిచ్యువేషన్ ఫేస్ చేయాలి అన్నప్పుడు యాజ్ ఎ ఇండియన్ ఎలా సన్నద్ధం అవ్వాలి అంటారు? సి వార్ అనేది చాలా డేంజరస్ అండ్ చాలా సార్ ఆఫ్టర్ దీని తర్వాత సిచ్యువేషన్ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉంటుంది అన్నది కూడా ఆలోచిస్తున్నారు. అంటే దీని మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? రియల్ ఎస్టేట్ మీద నిజం చెప్పాలంటే నమస్తే, దిస్ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ రియల్ ఎస్టేట్ ట్రెండ్ సెటర్, మానవతావాది, సుచిన్ ఇండియా అధినేత డాక్టర్ లయన్ కిరణ్ గారు ఉన్నారు. పెహల్గాం దాడి నుంచి ఈరోజు ఆపరేషన్ సింధూర్ వరకు దేశంలో నెలకొన్న పరిస్థితుల మీద ఈరోజు వారు మనతో చర్చించబోతున్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. రెగ్యులర్గా ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతుంటాయో అన్నిటి మీద మీరు స్పందిస్తూ ఉంటారు, మీ అభిమతం చెప్తూ ఉంటారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం ఎంత హాట్గా ఉందో సిచ్యువేషన్. అయితే ఆపరేషన్ సింధూర్తో జస్టిస్ జరిగింది అని చాలా మంది చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఇండియా పాకిస్తాన్ వార్ అనేది లేదా ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ అనేది అది మనము ఆల్మోస్ట్ ఒక స్వాతంత్రం కోసం ఎంత కాలమైతే మనం ఫైట్ చేసామో అందులో దాదాపు 50% ఆఫ్ ది టైం మనం ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ మనం అంతా సఫర్ అవుతూ అది కంటిన్యూ అవుతూ వస్తున్నటువంటి ఒక నిరంతర సమస్య అది. సో దీన్ని కనుక మనం చూస్తే ఒక సింధూర్ తోటి అది ఒక ఇట్స్ ఓన్లీ ఏ ఇన్స్టాంట్ రిలీఫ్. అది అంటే మనకి ఏదన్నా ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా పెట్టుకునేటువంటి ఒక రిలీఫ్ కోసం మాత్రమే మనం అది ఇచ్చాం. సార్ డిప్లొమాటిక్ వేలుగా ప్రపంచాన్ని కూడా మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి కాబట్టి మనం ఇచ్చినటువంటిది సింధూర్ ఆపరేషన్ 1 ఫస్ట్ది కనుక తీసుకుంటే మనం స్ట్రైక్ చేసేది ఏంటి అని అంటే మనం టెర్రరిస్ట్ క్యాంపుల మీద ఎక్కడైతే ఈ జైషే మహమ్మద్ కానీ ఎల్ఈటీ కానీ లష్కర్ తోయిబా కానీ మన వీళ్ళ ఈ బ్రీడింగ్ సెంటర్స్ ఏవి ఉన్నాయో వాటిని హిట్ చేసి అక్కడి నుండి వచ్చి వీళ్ళంతా టెర్రరిస్టులు వచ్చి ఇదంతా చేస్తున్నారు కాబట్టి దాన్ని అటాక్ చేసి మనం ఒక సిగ్నల్ ఇచ్చాము. ఇచ్చేసి మేము సివిలియన్స్ మీద కానీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కానీ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కానీ కాలేదు అనేది. బట్ మనకు తెలుసు దాని తర్వాత రిటాలియేషన్ వస్తుంది అనేది. బట్ ఇన్ టోటో మనము ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలను మనం కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. మనం యుద్ధాన్ని మనం ఎప్పుడు దాన్ని మనము ప్రేరేపించము, దాన్ని మనం స్వాగతించము అని మనం కూడా బయట అన్ని కంట్రీస్ చెప్తున్నాం కాబట్టి మనం మొదట వేసినటువంటి అడుగు అది. దాని తర్వాత వాళ్ళకున్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులు మా దగ్గర లేవు అన్నారు, ఉన్నాయి అని మనం చూపించాము. చూపించడాన్ని దాన్ని మనం చాలా ప్రూఫ్ ఏంటంటే ఆ టెర్రరిస్టులను వాళ్ళ పాకిస్తాన్ ఫ్లాగ్ తోటి ర్యాప్ చేశారు అండ్ మిలిటరీ వాళ్ళని దాన్ని చేశారు. అందులో ఉన్న ఫోటోలలో ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అమెరికాలో ఉన్నటువంటి చాలా ఇష్యూస్లో కూడా అతను చేశాడు, అమెరికన్ జర్నలిస్ట్ని చంపడంలో కూడా అతను వాళ్ళంతా ఉన్నారు అనేది చాలా క్లియర్గా మనం ఎస్టాబ్లిష్ చేశాము. ప్రతి కంట్రీకి ఒక ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళందరికీ కూడా తెలుసు పాకిస్తాన్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా ఇస్లామిక్ తీవ్రవాదం అనేది ఒక పాకిస్తాన్ అనేది ఒక బ్రీడింగ్ సెంటర్ ఉంది అనేది దాన్ని మనం చేశాం. యాజ్ యూ రైట్లీ సెడ్ అది మనకు నిజంగా దాంతో సొల్యూషన్ వచ్చిందంటే సొల్యూషన్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ద బిగినింగ్. సో మనం భారతీయులుగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే అది టెంపరీ రిలీఫ్ కాదు. ఇవాళ మనం పెట్టాము దాన్ని తృప్తి పడ్డాము అని అంటే ఇంతకుముందు కూడా మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. కరెక్ట్. సర్జికల్ స్ట్రైక్ చేయడం వల్ల మనకు వచ్చేది కాదు, ఒక దగ్గర చేస్తే దానికి ఉన్నటువంటి దీనికి పర్మనెంట్ దీనికి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పర్మనెంట్ ఇష్యూలో కనుక మనకు తీసుకుంటే
ఒక రకంగా ప్రపంచానికి తెలియచేయడం అనేది ఒకటైతే, అంతర్గతంగా పాకిస్తాన్ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము కూడా సఫరర్స్మే, మేము ఇంతకుముందు అమెరికా చెప్పడం వల్లనో ఇంకోళ్ళ వల్లనో మేము చేసిన మాట వాస్తవమే అని వాళ్ళు చెప్తున్నప్పుడు, ఇది ఒక బహానా కింద తీసుకొని ఇంటర్నల్గా వాళ్ళు ఒక సంస్థాగతంగా ఇంటర్నల్గా సర్జరీ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉండింది. బట్ అది కాకుండా వాళ్ళు ప్రేరేపించడము, అంటే అక్కడ కూడా పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన మీద అటాక్ చేయడానికి ట్రై చేయడము మొదలుపెట్టారు. సో వాళ్ళకు చాలా క్లియర్గా తెలుసు, ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళకి తెలిసింది ఏంటంటే, వాళ్ళు ఎక్కువ రోజులు ఒక 1 వీక్ 10 డేస్ కంటే వాళ్ళు దాన్ని చేయలేరు, వార్ను కంటిన్యూ చేయలేరు. అండ్ మన కార్గిల్ టైంకు ఇప్పటికీ మనకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ చాలా మార్పులు చెందింది. వాళ్ళ లోపల ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ చాలా మార్పులు చెందింది అనే విషయాన్ని వాళ్ళు చాలా మర్చిపోతున్నారు. తెలిసినా కూడా చెప్పకుండా ఉన్నారు. సార్, అందరిలో ఉండేది ఒకటే క్వశ్చన్, ఇప్పుడు వార్ వస్తుందా రాదా? చాలా మంది మేధావులు రాదు అని చెప్తున్నారు. అంటే మీరు చెప్పినట్టుగానే దేశం ఉన్న ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది, మనది కాదు అంటున్నారు. బట్ బై ఛాన్స్ ఏమైనా ఉందా? మీరేమనుకుంటున్నారు? సో ఇక్కడ స్ట్రైట్ అండి, భారతదేశం మొత్తం వార్ కోరుకుంటుంది ఈ రోజున. వార్ ఫర్ పర్మనెంట్ సొల్యూషన్. దిస్ ఇస్ వీఆర్ సఫరింగ్ ఫర్ ద లాస్ట్ 80 years నుంచి మనం సఫర్ అవుతున్నాం. ఇది ఇంకో 80 yearsకు కావాలా, లేకపోతే దీన్ని ఎక్కడో దగ్గర దీన్ని మనం తుంచేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి మన ముందున్న సమస్య. ఇక్కడ పీస్ మాంగర్స్ ఎవరైతే మాట్లాడుతుంటారో, ఆ వార్ ఇలా వస్తుంది అలా వస్తుంది అని అంటే, ఆర్ వి రెడీ టు సఫర్ ఫర్ ఎవర్? మనము మన నెక్స్ట్ జనరేషన్, ఆ పై జనరేషన్ ఇలాగ సఫర్ అవుతూనే ఉండాలా, లేదా దీనికి ఎక్కడో ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలా? అంటే అక్కడ ఇంకో క్వశ్చన్ రావచ్చు ఏంటంటే, దీనివల్ల పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందంటే ఒక్కసారి కనుక వాటిని సమూలంగా మార్చేసిన తర్వాత వాళ్ళు ఇంటర్నల్ రీస్ట్రక్చర్ వాళ్ళ దాంతో జరిగేలా ఉంటుంది. బలూచిస్తాన్ వెళ్ళిపోతుంది ఎట్లా కొన్ని రోజులలో, సో అది డివైడ్ అయిపోతుంది. పాకిస్తాన్లో సింధ్ పంజాబ్ కూడా డివైడ్ అయిపోతుంది. ఆ అంతర్గతంగా వాళ్ళు కొట్టుకుంటుంటే మన కనీసం మన డెవలప్మెంట్, మన ప్రోగ్రెస్ మనం చూసుకోవడానికి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళని మనం ఇప్పుడు కనుక ఇంత జరిగినాక కూడా స్పేర్ చేస్తే, అంటే సహనం అనేది భారతదేశానికి ఒక పద్ధతి ఉండాలి. అది చాలా ఎక్కువగా మనం ఉపయోగించుకోవడం అనేది ఇప్పటిదాకా జరిగింది. దాన్ని అబ్సల్యూట్లీ యాజ్ అన్ ఇండియన్ నేనేమంటానంటే, అవసరం భారతదేశానికి ఉన్నటువంటి ఒక డిప్లొమాటిక్ నేచర్ ఏదైతే ఉందో అది అనవసరంగా ఇప్పటిదాకా తీసుకొచ్చారనుకుంటున్నాను. సో ఇక్కడ కనుక జరిగితే డెఫినెట్గా మనకు ఉన్నటువంటి ఎకానమీని మనం బెటర్గా మనం ఫోకస్ చేసుకోవచ్చు. ఈ డిఫెన్స్ బడ్జెట్లు రాను తగ్గిపోతాయి. అండ్ ఇప్పుడు మనం సఫర్ అయినా కూడా లాంగ్ టర్మ్ మనకు ఒక గ్రోత్ మీద మనం ఫోకస్ చేయడానికి, లేకపోతే ఇంటర్నల్గా ఉన్నటువంటి ఈ హిందూ ముస్లిం ఈ గొడవలు, ఇది రిఫ్ట్ ఏదైతే వాళ్ళు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారో అది కూడా తగ్గిపోయి మన ఇంటర్నల్ కమ్యూనల్ హార్మోనీని కూడా మనం డెవలప్ చేసుకోవడానికి ఉంటుందనేది నా భావన. మీరు చాలా దేశాల్లో పర్యటించారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కానీ అన్నీ చూస్తున్నారు కాబట్టి, సో ఒక వార్ అనేది ఒక దేశాన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది? ఇక్కడ వార్ అనేది ఏ దేశానికైనా కూడా, ఇప్పుడు మనం వార్ అంటే ఏంటండి, వాళ్ళకు ఉన్నటువంటి ఒక మిజైల్స్ కానీ, లేకుంటే ఒక ఏదైతే బొంబార్డ్ చేస్తారో, ఐదర్ ఇట్ ఈస్ వార్ హెడ్స్ ఏ రకంగా రావచ్చు, అది ఆ జెట్స్ తీసుకొచ్చి చేయొచ్చు, ఇంకేదైనా ఏ రకంగా వచ్చినా కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ జరుగుతుంది, హ్యూమన్ డ్యామేజ్ జరుగుతుంది డెఫినెట్గా. సో ఈ రెండిటి వల్ల మనకు జరిగేది ఏంటంటే, ఆ బార్డర్లో ఉన్నంత మట్టుకు మనకు చాలా హ్యూమన్ లాస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మిగతా చోట్లలో హ్యూమన్ లాస్ ఉన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర 1000 కిలోమీటర్ 500 నుంచి 400 నుండి మొదలు పెడితే 2000 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నటువంటి బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. అది ఎంతవరకు తుప్పు పట్టున్నాయా, పనిచేస్తాయా అనేది ఇప్పుడు మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం చూస్తాం. అండ్ దీనివల్ల డెఫినెట్గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. సో దాన్ని పోస్ట్ వార్లో ఏంటంటే మనం వాటికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. వార్లోకి దిగిన తర్వాత నువ్వు ఇంకా యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. వెన్ యూ హ్యావ్ డిసైడెడ్ టు ఫైట్, వెన్ యూ డిసైడెడ్ టు గివ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్, మనం దిగాల్సిందే. దీనివల్ల వాళ్ళ తరఫున ప్రాణ నష్టం జరుగుతుంది అనేది, అది మన తరఫున ఎంతవరకు ప్రాణ నష్టం తగ్గించుకోవడానికి మనం చూసుకోవాలి అనేది ఒక ఇంపార్టెంట్. బట్ ఈ రోజున మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ సిస్టమ్ కానీ, అవేర్నెస్ కానీ, గవర్నమెంట్, స్ట్రాంగ్ గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్కి వచ్చినటువంటి సపోర్ట్, ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేది లేకుండా
ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఒక్క తాట మీద వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజున. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఇండికేషన్. నౌ ఆర్ నెవర్. ఇప్పుడు ఇంత సపోర్ట్ మళ్ళీ ఎప్పుడు దొరికే ఛాన్సెస్ కూడా ఉండదు. లెట్స్ ఆల్ యునైట్ అండ్ ఫైట్ ఫర్ దట్ అనేది ఒక ఇష్యూ. ఇక్కడ పోస్ట్ వార్లోకి వచ్చేటప్పటికి మనకు రీస్ట్రక్చర్ అనేది మళ్ళీ ఉంటుంది. సో డెఫినెట్గా రీస్ట్రక్చర్ అనేది మనం చేసుకోవాలి. హ్యూమన్ లాస్ని ఎంత తగ్గించుకోగలుగుతాం? మన దగ్గర ఉన్నటువంటి యాంటీ మిజైల్ కానీ యాంటీ డ్రోన్ కానీ S-400 లాంటి మన దగ్గర చాలా బ్యూటిఫుల్ ఆర్మరీ ఉంది, మనకు సిస్టమ్ ఉంది. వీటన్నిటితోటి మనం చాలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాం. లాస్ట్ 3 డేస్ నుంచి కనుక చూస్తే ఏ ఒక్కటి కూడా మనకున్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ని కానీ ఇంకేదాన్ని కానీ డ్యామేజ్ చేయలేదు. వచ్చి కొన్ని ఇండ్లను అట్నీ చేస్తారు తప్ప హ్యూమన్ లాస్ అనేది ఇప్పటిదాకా ఎక్కువగా జరగలేదు. సో అదే పాకిస్తాన్ వైపు కనుక తీసుకుంటే వాళ్ళు అంటే ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎక్కడ ఏ రకంగా ఇసురు కొడుతున్నాడో అర్థం కాకుండా చేస్తున్నాడు. బట్ ఆ లాంచింగ్ ప్యాడ్స్ అవుతున్నాయో వాటిని కూడా మనం డిస్మాంటిల్ చేసుకుంటూ వచ్చాం మనం ఇప్పుడు. సో డెఫినెట్గా వాళ్ళకంటూ లాస్ అనేది చాలా హెవీగా ఉందని తెలుసు. ఈవెన్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ అండ్ టేకింగ్ ది సపోర్ట్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్ ఎక్సెప్ట్ అజర్బైజాన్ అండ్ టర్కీ కాకుండా వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదు. చైనా సపోర్ట్ లేదు, అండ్ యూరోపియన్ యూనియన్ సపోర్ట్ లేదు, అండ్ రష్యా సపోర్ట్ లేదు, యుఎస్ సపోర్ట్ లేదు. సో డెఫినెట్గా మిడిల్ ఈస్ట్ సపోర్ట్ లేదు. సో వాళ్ళందరూ కూడా ఓపెన్గా కామెంట్ చేస్తున్నారు బికాస్ దే నో దట్ దర్ ఇస్ ఏ బ్రీడింగ్ సెంటర్స్ ఇన్ పాకిస్తాన్ అనేది ఉంది. కాబట్టి మన వైపు కనుక తీసుకుంటే మనం హ్యూమన్ లాస్ని ఎంతవరకు తగ్గించుకుంటాం, మనకున్న ఇంటెలిజెన్స్ సిస్టమ్ కానీ మన దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించుకొని కానీ మన పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయి ఉంది. అది ఇంటర్నల్గా ఉన్నటువంటి సిస్టమ్ను మాక్ డ్రిల్స్ రూపంగా మనకు అన్ని జరిగినాయి, అన్ని చోట్ల చేసి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ దే ప్రిపేర్డ్ దెర్ సివిక్ సొసైటీ, మన పబ్లిక్ను చక్కగా రేపు వార్ వస్తుంది, దీనికి ఈ రకంగా జాగ్రత్తగా ఉండండి, బ్లాక్అవుట్ ఎక్కడ జరుగుతుంది, జరిగినప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద ఆ అవేర్నెస్ మనకు ఐదర్ ఇట్స్ మాధ్యమాల ద్వారా అంటే వాట్సాప్ కానీ ఇంకొక సోషల్ ప్లాట్ఫామ్స్లో కానీ లేకపోతే టెలివిజన్స్లో కానీ వాటి మీద మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఉంటుంది. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ పోస్ట్ వార్ రీస్ట్రక్చరింగ్ అంటారు. ఆ పోస్ట్ వార్ రీస్ట్రక్చరింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హౌసింగ్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఏంటంటే గవర్నమెంట్ దెర్ ఇస్ అ ఫండ్ ఫర్ దే విల్ క్రియేట్ అ ఫండ్ ఫర్ ఇట్. కొంతకాలం మిగతా వాటిని తగ్గించేసి మిగతా విషయాలలో వీటిని రీస్ట్రక్చర్ చేయడం, ఎక్కడెక్కడ ఏదైతే డ్యామేజ్ జరిగిందో వాళ్ళని సబ్సిడైజ్ చేసేసి వాళ్ళని కట్టుకోవడానికి చేయడము, సిఎస్ఆర్ యాక్టివిటీ ఫండ్స్ అన్నిటిని కూడా వీటి మీద డైవర్ట్ చేయగలగడము, అండ్ రీస్ట్రక్చర్ చేసేసి వాటిని కొంచెం బెటర్గా అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కు చేయడము, ఎవరైతే వాళ్ళ రోజుగారీ అంటే డైలీ లైవ్లీహుడ్ పొడగొట్టుకుంటారో వాళ్ళకు కొంత అక్కడ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడము, ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఉండేటువంటి బ్యాకప్ ప్లాన్స్ ఉంటాయి. దీనివల్ల డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి ఆ ఎకానమీని దెబ్బతీయకుండా వాళ్ళని చూసుకుంటూ రీస్ట్రక్చర్ చేసుకొని మళ్ళీ హౌసింగ్ డ్యామేజ్ జరిగింది, ఒక ఫ్లడ్ వచ్చినప్పుడు మనకి ఎలా అయితే జరుగుతున్నప్పుడు వాటిని ఎలా అయితే చూసుకుంటామో, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఇది కూడా ఒక కెలామిటీ. అదేమో న్యాచురల్ కెలామిటీ అయితే ఇది మనం కోరుకున్నటువంటి కెలామిటీ కాబట్టి దీన్ని కూడా మనం దాన్ని రీస్ట్రక్చర్ చేసుకోవడానికి అక్కడ ఒక సిస్టమ్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అవుతుంది. అదే దట్ ఈస్ హౌ వీ నీడ్ టు ప్రిపేర్ అండ్ గో. సార్, ఎక్కడ దీనికి సంబంధించి విధ్వంసాలు జరిగినా ఎక్కువగా మనకి ఫస్ట్ వినిపించే పేరు హైదరాబాద్. కొంత సెన్సిటివ్ ఏరియాస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో హైదరాబాద్ ఎస్పెషల్లీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ గవర్నమెంట్ వైజ్ అండ్ ప్రజలు కూడా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు మనకి లేటెస్ట్గా బార్డర్ సిటీస్ నుంచి మొదలుపెట్టి అంటే అటు పఠాన్కోట్ కానీ లేకపోతే పంజాబ్ కానీ అండ్ రాజస్థాన్లో ఉన్న కొన్ని జైసల్మేర్ కానీ వీటన్నిటిని మొదలుపెట్టి రీసెంట్గా దే స్టార్టెడ్ టార్గెటింగ్ కొన్ని మిజైల్స్ను వాళ్ళు ఢిల్లీ మీదకి ప్రయోగించారు. దాన్ని మనం నిర్వీర్యం చేసాం, న్యూట్రలైజ్ చేసాం. మనం నెక్స్ట్ టార్గెట్లోకి వచ్చినప్పటికి మనకు హైదరాబాద్ ఉంది, దెన్ మనకు సౌత్లో కనుక తీసుకుంటే విశాఖపట్నం ఉంది. బికాస్ విశాఖపట్నంలో నేవల్ బేస్ ఉండడము. హైదరాబాద్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే మనకు మెయిన్ డిఫెన్స్లో ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ డిఫెన్స్ బేసిస్ ఇన్ హైదరాబాద్. ఓకే, అండ్ సైమల్టేనియస్లీ వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనకు ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ మనకి ఇక్కడ ఉంది. నెంబర్ 2, ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనకున్నటువంటి డిఫెన్స్ సెగ్మెంట్లో డిఆర్డిఎల్, బీడిఎల్ అంటే మిజైల్ టెక్నాలజీని మ్యానుఫ్యాక్చర్ చేసేది భారత్ డైనమిక్స్ లిమిటెడ్. అలాగే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ అంతా ఉంది. సో అక్కడ రీసెర్చ్ కానీ ప్రొడక్షన్ కానీ మ్యాన్ పవర్కి సంబంధించిన దాంట్లో
చాలా సెన్సిటివ్ అండ్ చాలా క్రిటికల్ థింగ్ హైదరాబాద్ సిటీలో అంతర్గతంగా ఉంది. ఎస్. సో డెఫినెట్గా వాళ్ళకు ఉన్నట్టు వాటిల్లో ఏంటంటే ఎవరైనా చూసేది ఫస్ట్ వీటిని ఎట్లా డ్యామేజ్ చేయాలని చూస్తారు. కాబట్టి వీఆర్ సిట్టింగ్ ఆన్ ఏ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ క్రిటికల్ క్రూషియల్ దీంట్లో మనం ఉన్నాం. సో అందుకని హైదరాబాద్లో కూడా ఏంటంటే ఆ ప్లేసెస్లో సికింద్రాబాద్ ఆ ఏరియాలో అన్నిట్లలో కూడా మనకు మాక్ డ్రిల్ అనేది చేయడం జరిగింది. అండ్ మనకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళంతా కూడా చాలా చాలా కంటిన్యూస్గా వాళ్ళు దే ఆర్ గెట్టింగ్ ట్రైన్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో వీటితో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో కానీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్స్ను క్రియేట్ చేయడానికి కానీ వీటన్నిటికి కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ రేపొద్దున ఎలాంటి కెలామిటీ వచ్చినా కూడా వాలంటీర్ చేయడానికి వాటిని మనం అడ్రస్ చేయడానికి అంటే ఏదైనా జరుగుతుందా అనుకోవడం వేరు, జరిగితే ఏం జరగాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోవడం అనేది దట్ ప్రివెంటివ్ స్టెప్స్ అనేది చాలా క్రిటికల్. అండ్ ఫర్ దట్ when the chala high level meeting is conducted by the chief minister and he has given a clear instructions by sitting in command control room lo కూర్చొని అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతోటి చాలా క్రిటికల్గా చాలా దాని మీద సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ అండ్ ప్రిపరేషన్ వాళ్ళని రెడీ చేసుకోమని చెప్పడం జరిగింది. అండ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అండ్ డిఫెన్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్లో కూడా కంబైన్డ్ మీటింగ్స్ కూడా అన్నీ జరిగాయి. కాబట్టి మనకు ఇక్కడ బ్లాక్అవుట్ జరిగినప్పుడు ఎలా ఉండాలి, ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి అనే దానికి హైదరాబాద్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. దో ఇట్ ఈస్ అంటే మనం అలా జరగకూడదు, బట్ జరిగినప్పుడు కూడా మనం ఎలా ఉండాలనే దాని మీద చాలా క్లియర్గా ద గవర్నమెంట్ అండ్ ఆల్ ద ఏజెన్సీస్ రిలేటెడ్ టు దిస్ ఆర్ గేర్డ్ అప్ ఫర్ దట్. ఓకే. సో ఒకవేళ వార్ తప్పదు, మన సిచ్యువేషన్ ఫేస్ చేయాలి అన్నప్పుడు ప్రజలు ఏ విధంగా మెంటల్లీ ఫిజికల్లీ రెడీగా ఉండాలి యాజ్ ఎ ఇండియన్? అంటే మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ పోరాట పటిమ మనందరిలోనూ ఉంది, సో మనం భయపడేది లేదు, బట్ ఎలా సన్నద్ధం అవ్వాలి అంటారు? వార్ అనేది చాలా డేంజరస్ అండ్ చాలా ఏమంటారు ఒక సైకోమాటిక్ ఇష్యూ సంబంధించిందమ్మ. వార్ అనగానే ఒక ఫియర్ వస్తుంది. వార్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక ఆర్డినరీ థింగ్ మనం తీసుకోవడానికి లేదు. ఇక్కడ ఎప్పుడు ఎక్కడ ఏది జరుగుతుందో, ఎవరి మీద ఎలాంటి బాంబు వచ్చి పడుతుందో, లేదా ఎలాంటి మిజైల్ వచ్చి మనని హిట్ చేస్తుందో విత్ వార్ హెడ్స్ తోటి అనేది ప్రతి మనిషికి ఉండేటువంటిది మనం చెప్పగలుగుతాం. ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండదు అనేది లేదు. వాళ్ళు ఎవరిని మనం కన్ఫ్యూజ్ చేయడానికి దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కొట్టే ఛాన్సెస్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో దానికి ఏంటంటే రెండు రకాల ఇష్యూస్ ఉంటాయి. ఒకటి అలాంటి జరిగినప్పుడు మనం ఎలా చేసుకోవాలి. రెండోది ఆ ట్రామా అంటే ఒక ఫియరోసిస్ అంటారు దాన్ని. ఆ ఫియరోసిస్లో మన మైండ్లో ఉన్నటువంటి ఆ భయాందోళనలు అది అందరికీ ఒకే రకమైనటువంటిది ఉండదు. కాబట్టి ఆ ఫియర్ కాంప్లెక్స్ నుంచి మనం బయటికి ఎలా రావాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఈ రకమైనటువంటి మానసిక పరమైనటువంటి ఆ ప్రెషర్ను తట్టుకోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గవర్నమెంట్ కానీ యూనివర్సిటీస్ కానీ అంటే ఎవరైతే ఎడ్యుకేటెడ్ వీటన్నిటికి సంబంధించింది ఉంటుందో కంటిన్యూస్గా దీని మీద ఏం జరగాలంటే ఒక ప్యారలల్గా జరిగేటువంటి ఇది ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ బయట కానీ వీటి మీద కొంచెం జరగాలి. అంటే అది జరుగుతుందా అని భయపెట్టడం కాకుండా భయపడాల్సిన పని లేదు, బట్ ఇలా ఉంటే అయిపోతుంది కదా అనేది ఒక ప్రివెంటివ్ మెజర్స్ అనేది మనం ఎప్పుడు కానీ చెప్పాలి. మన కరోనా టైంలో మనం ఎలా అయితే చేసామో అలాంటిదే ఇక్కడ కూడా సైమల్టేనియస్గా మనకు సోషల్ మీడియా ద్వారా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా కానీ ఇది కంటిన్యూస్గా జరగాల్సినటువంటి అవసరం మనకి ఇక్కడ ఉంది. డెఫినెట్గా పోస్ట్ వార్ జరుగుతున్నప్పుడు కానీ పోస్ట్ వార్ కానీ దీని ఇంపాక్ట్ అనేది రేపు మన ఉద్యోగాలు ఏమన్నా పోతాయేమో, అదొక రకమైనటువంటి సైకో, లేకుంటే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయేమో, పొల్యూషన్ ఓరియంటెడ్గా ఇంకేమన్నా జరుగుతాయేమో. సో మనకున్నటువంటి ఎక్కడైనా ట్రావెల్ ఉంటే ట్రావెల్ ఎక్కడైనా పోతే మనం స్ట్రక్ అయిపోయి ఇంకెలాంటివి ఉంటాయో అంటే లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్ అంటే ఒక రకమైనటువంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి మనం వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి టెక్నికల్గా మనం బయటికి రావడానికి సంబంధించినటువంటి మోటివేషనల్ ఆర్ కామన్ సెన్స్ ఇష్యూస్ను మనం అందరికీ కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు వార్ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఉపాధి అవకాశాల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అన్నది అందరూ వెయిట్ చేస్తున్నారు ఏం జరగబోతుందని. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వార్ అనేది ఇన్విటబుల్ అయినప్పుడు పోస్ట్ వార్ దాన్ని మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాం, జరుగుతుంది. జరిగిన తర్వాత యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డ్యామేజ్ అయిన తర్వాత అలాగే
హ్యూమన్ లాస్ ఏదైనా జరిగినప్పుడు వాటిని ఎట్లా రికవర్ చేసుకోవాలి, మనం జరగాల్సింది జరిగింది బట్ మనకు వాట్ నెక్స్ట్ అనేది కనుక ఆలోచించినప్పుడు వాళ్లకు కంపెన్సేషన్ చేయడం కానీ, వాళ్లకు ఏదన్నా ఒక పార్ట్ లాస్ అయిన వాళ్ళని ఎలాంటిది చూడాలనేది కానీ దానికి ఒక సపరేట్ ఒక స్కీమ్ అనేది గవర్నమెంట్ ద్వారా నార్మల్గా ఏ దేశంలో అయినా కూడా అనౌన్స్మెంట్ జరుగుతుంది. అది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం స్పెషల్ ఫండ్స్ పెట్టి మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి రీఇన్స్టేట్ చేయడం, వాటన్నిటిని ఒక షేప్లోకి తీసుకురావడం ఎట్లా అనేది ఒక రకంగా జరిగేది. దిస్ 2 ఫ్యాక్టర్స్. ఈ రెండింటి తర్వాత వీటికి మనం వార్ ఫండ్ వార్కు సంబంధించినటువంటి ఒక ట్యాక్స్ని పెట్టి కానీ, ఓకే, ప్రతి స్టేట్ కాంట్రిబ్యూట్ చేయడం కానీ, పబ్లిక్ నుంచి డొనేషన్స్ తీసుకోవడం కానీ, ఇప్పుడు కార్గిల్ అప్పుడు కూడా అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు. అలాగే సో కార్గిల్ ట్యాక్స్ లాగా, కార్గిల్ ట్యాక్స్ అనేదేమో అఫీషియల్గా మనం చేసే ట్రాన్సాక్షన్స్ మీద పడేది. అది కాకుండా అక్కడ కార్గిల్ ఫండ్ కోసము వాలంటీర్గా వచ్చేసి కంపెనీస్ కానీ ఇండివిజువల్స్ కానీ చాలామంది వాళ్ళ మీద ఉన్నటువంటి గొలుసులు లాంటిది, రింగ్స్ లాంటివి, వాళ్ళ డిపాజిట్స్లో దాచుకున్నవి, చిన్నపిల్లలు కిడ్నీ బాక్స్లో పెట్టుకున్నవి కూడా ఇచ్చారు. సో దట్ ఈస్ హౌ వి షో అవర్ స్పిరిట్, నేషనాలిటీ కానీ మనకున్నటువంటి దేశం పట్ల ప్రేమను మనం చూపించుకునేది. సో ఇది ఉంటుంది. బట్ మనకు డెఫినెట్గా మనకు పడేది ఏంటంటే కొన్ని చోట్ల ఎంప్లాయ్మెంట్ పోతుంది, కొన్ని చోట్ల ఇది రీస్ట్రక్చర్ చేయడం కోసం పెట్టుకున్నటువంటి ఆ ఫండ్ని యూటిలైజ్ చేయాలంటే కొన్ని డిపార్ట్మెంట్స్ని క్రియేట్ చేసేసి రీస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ ఏదైనా టైం బౌండ్ లాగా ఒక అసైన్మెంట్, ఒక నెక్స్ట్ 2 yearsలో దీన్ని చేయాలి, లేదా ఒక 36 monthsలో దీన్ని కంప్లీట్ చేయాలి, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని ఇంప్లిమెంట్ అవ్వాలంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మళ్ళీ అక్కడ జరుగుతుంది. ఒక రోడ్ డ్యామేజ్ అయింది, సో అది త్రూ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ద్వారా జరుగుతుందా, లేకుంటే సిపిడబ్ల్యూడి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుందా అనేది ఒక రకమైనటువంటి ఉండేది. సో ఇలా హౌసింగ్ ఉంది, అది గవర్నమెంట్ తరఫున ఉన్న హౌసింగ్ దాన్ని ఇటు డైవర్ట్ చేసి ఇచ్చేస్తారా అనేది ఉంటుంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అది ఇండియాలో కంట్రీలో ఉన్నటువంటి దీంట్లోనే అది జరుగుతుంది. అది అంటే ఇన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కడన్నా ఎకానమీస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఏమీ చేయకపోయినా కూడా ఒక గోస్ట్ సిటీస్ కట్టేసి బిల్డింగ్స్ కట్టేస్తారు. సో ఆ రకంగా ఏమవుతుందంటే ఎకానమీ ఇన్ఫ్యూజన్ జరుగుతుంది. అంటే మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మల్టిపుల్ అయ్యి మళ్ళీ ఇంటర్నల్గా ట్యాక్స్ రూపంగానో లేకుంటే ప్రొడక్షన్ రూపంగానో అది మళ్ళీ రివైవ్ అవుతుంది అనమాట. ఎకానమీ రివైవ్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయాలనేది ఉంటుంది. అది సో డెఫినెట్గా ఇది వార్ షార్ట్ టర్మ్ జరిగినా లాంగ్ టర్మ్ వార్ అయినా కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇంటర్నల్గానే తిరుగుతుంది. కాబట్టి అది మళ్ళీ అది రీసైకిల్ అవుతుంటుంది. ఆ కరెన్సీ అనేది అమౌంట్ అనేది రీసైకిల్ అవుతూ ఉంటుంది. డెఫినెట్గా అది కొంతవరకు ఇంపాక్ట్ అనేది మళ్ళీ ఉంటుంది. కొంత మన గ్రోత్ను కొంత ఆపినా కూడా, బట్ యాజ్ ఇట్ ఈస్ కంట్రీ ఈజ్ అన్ యాక్సిలరేషన్ మోడ్. భారతదేశం మొత్తం కూడా ఒక రకమైనటువంటి ఆ 4th ఎకానమీ కింద మనం వచ్చిన తర్వాత మనకున్నదే మ్యాన్ పవర్, స్ట్రెంగ్త్ ఈజ్ మ్యాన్ పవర్ అండ్ యూత్ ఎక్కువ. కాబట్టి డెఫినెట్గా అది చాలా పవర్ఫుల్గా మనం యాక్సిలరేట్ అయ్యే ఛాన్సెస్, ఆ కసితోటి మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ఉండేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ మన వైపు చూడడానికి చాలా కంట్రీస్ మన దగ్గరకు వచ్చి కంపెనీస్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి. వేరాజ్ మనకున్నటువంటి అపోనెంట్ కంట్రీ పాకిస్తాన్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలతోటి వేగిపోతున్నారు. కంట్రీ డివైడ్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది. మేబీ ప్రాబబ్లీ ఇన్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్ బలూచిస్తాన్ మే బికమ్ అనదర్ కంట్రీ. సో ఆల్రెడీ దే wrote a letter to United Nations to recognize them as a country ఎలాగా ఉంది. ఇటు పంజాబ్ సింధుకు మధ్యలో ఉన్నటువంటి గొడవలతోటి వాళ్ళు కూడా రేపొద్దున ఉంటుందో లేదో తెలియదు. సో అలాంటి వీక్ అక్కడ టెర్రరిస్ట్ కంట్రీగా ఉండడంతో అది ఏ కంట్రీ కూడా అక్కడ పోయి ఏ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళ దగ్గర పోయి పెట్టుకునే దానికి లేదు. టూరిజం ఈజ్ అబ్సల్యూట్లీ జీరో. మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా టూరిజం ఇప్పుడు నాన్ ట్రావెల్ ప్లాన్లోకి మన కంట్రీని పెట్టారు వాళ్ళు. సో డెఫినెట్గా టూరిజం అనేది కొంతకాలం ఉంటుంది. అది రివైవ్ చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకొని, సో పబ్లిసిటీ మీద మనం ఎక్కువ పెట్టి దిస్ ఇస్ ద మోస్ట్. అప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండింది, ఇప్పుడు ఈ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ వచ్చింది. ఇజ్రాయిల్ చేసిన పద్ధతే మనం కూడా చేయాలి. సో ఇజ్రాయిలీ మోడల్ అనేది ఒకటి క్రియేట్ చేసి పెట్టారు వాళ్ళు. సో అదే మోడల్ను మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా మనకు టూరిజం కానీ, ఇండస్ట్రీ కానీ, ఎకానమీ కానీ రివైవ్ అయ్యి ముందుకు పోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ సార్. సార్ ఆఫ్టర్ దీని తర్వాత సిచ్యువేషన్ రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉంటుంది అన్నది కూడా ఆలోచిస్తున్నారు. అంటే దీని మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? రియల్ ఎస్టేట్ మీద నిజం చెప్పాలంటే ఇదేమి ఉండదండి ఇక్కడ. ఎందుకంటే మనకున్న పాపులేషన్, మనకున్న నెసెసిటీస్, రిక్వైర్మెంట్స్ మనకేం తగ్గవు ఇప్పుడు. సో ఇన్ఫ్యాక్ట్
దీని అంటే దీని ఎఫెక్ట్ కనుక తీసుకుంటే, అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వార్ టైంలో కనుక తీసుకుంటే ఇప్పుడు మనకు దానివల్ల మనం ఆలోచిస్తుంది తగ్గేది మనకి ఇక్కడ ఏం లేదు ఇక్కడ. సో ఒకవేళ కనుక ఏమైనా డ్యామేజ్ అవుతాయి, జరగకూడదు. బట్ అగైన్ ఇట్ ఈస్ అ రియల్ ఎస్టేట్ అగైన్. ఓకే, రీస్ట్రక్చర్ చేయడము అగైన్ దట్ మనీ విల్ కమ్ ఇన్ టు ద రియల్ ఎస్టేట్ అగైన్, హౌసింగ్ కానీ ఇంకోటి కావాలనుకుంటున్నప్పుడు. సో పోస్ట్ వార్ కనుక తీసుకుంటే దాని ఇంపాక్ట్ ఏదైనా ఉంటుంది అనుకుంటే, అంటే ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ తగ్గినప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజెస్ జరిగినప్పుడు మాత్రమే మనకి రియల్ ఎస్టేట్ మీద మనకి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఫండ్ ఎప్పుడైతే ఎక్కువగా తిరుగుతుందో, గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు దాంట్లోకి ఐ మీన్ ఇన్ఫ్యూజ్ చేస్తుందో, సో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అనేది ఉండదు. ఈవెన్ పోస్ట్ వార్ కూడా మనకు ఆ తర్వాత డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్ ఎవ్రీబడి. ఈవెన్ పాకిస్తాన్ వాళ్ళే చెప్తున్నారు. అప్పుడు ఇంకా ఒక ఫ్రీ ఇండియా, అంటే టెర్రరిస్ట్ ఫ్రీ ఇండియాగా కొంతకాలం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కొట్టే మనం దెబ్బ ఇప్పుడు మామూలుగా మనం దానికోసం చేయట్లేదు. వీ వాంటెడ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ అంటున్నాం కాబట్టి, మళ్ళీ ఒకవేళ వాళ్ళు టెర్రరిజం యాక్టివిటీస్ చేయాలి అది ఇది అనుకుంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండి. అది ఇప్పుడు అయ్యే పని కాదు అది. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ వెరీ లాంగ్ అండ్ ద పర్మనెంట్ సొల్యూషన్ అని అనుకుంటున్నాం కాబట్టి ఇంకా చాలా చాలా హ్యాపీగా మనము స్ప్రెడ్ అబౌట్ టూరిజం ఆస్పెక్ట్లో కానీ రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్లో కానీ. సో దాని ఇంపాక్ట్ ఏముంటుందని నేను అనుకుంటున్నాను. సో నిర్మాణ రంగానికి వస్తే ముడి సరుకులు చాలా మటుకు ఎక్కడ ఏదన్నా జరిగినా కూడా మళ్ళీ ముడి సరుకుల మీద ట్యాక్సెస్ కానీ ధరలు పెరిగే అవకాశం కానీ ఉంటుందంటారు కదా. ఈ సిచ్యువేషన్లో ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? అంటే నేను దాని మీద పెద్దగా ఉంటుందని అనుకోవట్లేదు. ఎందుకంటే మన ఇండస్ట్రీ ఎక్కడ ఎఫెక్ట్ అవ్వట్లా. ప్రొడక్షన్ వర్సెస్ అంటే ఇది ఉంటుంది కాబట్టి మనకు సప్లై మీద ఎఫెక్ట్, ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ అవ్వట్లేదు, సప్లై మీద మనకి ఎఫెక్ట్ అవ్వట్లేదు. అండ్ దాన్ని వాడే ప్లేసెస్లో కూడా మనకు లేదు. అంటే మనం స్టాగ్నేట్ అవ్వాల్సింది లేదు, ప్లస్ డిమాండ్ అనేది డెఫినెట్గా ఎక్కువనే ఉంటుంది. సో ఆ సప్లై చైన్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనము ప్రొడక్షన్ కానీ, మనం సప్లై సిస్టమ్ కానీ, అప్లికేషన్ కానీ ఎక్కడైతే వాడతామో, సో ఎక్కడ కూడా మనకు అదేం లేదు. అంటే దిస్ ఇస్ నాట్ ఎ వార్ బిట్వీన్ ద వేరే కంట్రీస్ తోటి చూస్తే వేరే, కానీ దిస్ ఇస్ అ స్మాల్ వార్ వాట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్. మనకు చైనాకు మధ్యలో వస్తే పెద్దగా మనం ఆలోచించాలి తప్ప ఈ పిచ్చి పాకిస్తాన్ తోటి మనం నిజంగా అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. దానివల్ల మనకు అంత ఎఫెక్ట్ ఉంటుందనేది లేదు. దిస్ ఇస్ ఎ స్మాల్ మిడ్ బ్రేక్ లాగా మనం తీసుకున్నట్టే ఉంటుంది తప్ప ఆ ముడి సరుకుల మీద ఎక్కువగా దాని ఇంపాక్ట్ పడుతుంది. మనకు వచ్చేటువంటిది బయట నుంచి వచ్చేటువంటి సరుకులు ఏమన్నా ఎఫెక్ట్ పడుతున్నాయి, లేకపోతే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్లోకి వచ్చినప్పటికి అక్కడ ఐరన్ ఓర్ మైన్స్ కానీ ఇంకోటి కానీ వాటన్నిటికీ అల్యూమినియం కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఉండింది కాబట్టి అప్పుడు స్టార్టింగ్లో ఉండేది. దీనికి ముడి సరుకుల సరఫరా రవాణా వేటి మీద కానీ, ఐదర్ ఆయిల్ మీద కానీ, ప్రొడక్షన్ మీద, మిగతా మినరల్ రిసోర్సెస్ మీద కానీ ఎఫెక్ట్ ఏమీ ఉండదు కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది మన మీద ఉండకపోవచ్చు. అండ్ సార్ వెల్ సెడ్. ఒక రకంగా చాలా మీ నాలెడ్జ్ అంతా ఉపయోగించి మాకు చాలా మంచి సలహాలు ఇచ్చారు అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఈ ఇంటర్వ్యూ ద్వారా మన భారతీయులకి, ఇండియన్స్కి మీరు ఏమన్నా సలహా కానీ మోటివేషన్ కానీ ఇవ్వదలుచుకుంటే ఏం చెప్తారు? అసలు సింపుల్ అండి. ఇట్ ఈస్ పాకిస్తాన్ తోటి వార్ అనేది మీరు ఎక్కువ సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. వీ షుడ్ ఆల్ ఫీల్ హ్యాపీ దట్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ఇది మనకు ఎలా మొదలైనా మనను ముట్టుకుంటే ఒక రకమైనటువంటి అంటే ఏం జరుగుతుందనేటువంటి ఒక భయాన్ని మన టెర్రరిస్ట్లకు కానీ, మనకు ఉన్నటువంటి టెర్రరిస్ట్ బ్రీడింగ్ స్టేట్ స్పాన్సర్డ్ పాకిస్తాన్, టెర్రరిజం స్పాన్సర్డ్ పాకిస్తాన్ కానీ మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ. రెండోది ఏంటంటే మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ దేశంగా ఎదగాలనుకుంటున్నప్పుడు అది అవకాశం వచ్చినట్టు మిమ్మల్ని మీరు చూపించుకోకపోతే కాదు. ఒక ఎకానమీలో కానీ ఒక పవర్ అనేది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఉండాలి. ఇట్ ఈస్ అన్ బ్లెస్సింగ్ ఇన్ డిస్కస్ అంటారు. అంటే ఇది ఒక ఆపర్చునిటీ టు షో ద వరల్డ్ దాట్ వాట్ ఈజ్ అవర్ ఇంటర్నల్ పవర్ అనేది మనం చూపించగలుగుతున్నాం. సో ఎంత కోఆర్డినేషన్ ఉంటుంది, ఏదైనా వచ్చినప్పుడు దేశం ఎలా ఏకమవుతుంది, అండ్ మనకున్నటువంటి త్రివిధ దళాలకు ఉన్నటువంటి పవర్ ఏంటి అనేది ఇటు యూరోప్ కానీ, అటు అమెరికా కానీ, ఇటు చైనా కానీ, అటు అదర్ మిడిల్ ఈస్ట్ కానీ మనం అది ఎంత పవర్ఫుల్గా ఎదిగాము అనేది మనం ఎలా చూపించగలగాలి, ఎకానమీ ద్వారా చూపించగలగాలి, మీకున్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ వల్ల చూపించగలగాలి. ఇవాళ ప్రపంచం అంతా కూడా షాక్లో ఉంటుంది. అంటే ఒక ఇజ్రాయెల్ ఎలా అయితే అప్పుడు ఆ రోజున ప్రైజ్ చేశారో, ఒక
ఒక ఒక ఒక అటాక్ చేస్తున్నప్పుడు. సో ద సేమ్ సిస్టమ్ ఇంత పవర్ఫుల్గా అనుకున్న ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ముందు నిలవలేకపోయింది. వాళ్ళకంటే వాళ్ళకి ఈక్వల్గా ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయి అదంతా ఉండి కూడా అది అనుకున్నారు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇండియా ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ కంట్రీ. ఇండియా ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ కంట్రీ విత్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇట్స్ అ పవర్ఫుల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అనేది మనం చూపిస్తున్నాం. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్. వీ షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. మన ఇండియన్ ఎకానమీ ఎక్కడ దెబ్బతినదు. మనం వాళ్ళు వేసేటువంటి దేనితోటో మనం భయపడతామనేది లేదు ఇక్కడ. వీ హ్యావ్ ఎ వెరీ పవర్ఫుల్ షీల్డ్. ఆ 3 దళాలకు సంబంధించినటువంటి అద్భుతమైన యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉంది. అండ్ వాటిని నడిపించేటువంటి సామర్థ్యత సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. మనకున్నటువంటి డిఫెన్స్ పీపుల్ దగ్గర ఉంది. అండ్ వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. మన పని మనం చక్కగా చేసుకుంటూ పోదాం. దాని గురించి చర్చలు ఎక్కువగా అవ్వద్దు. మనం ఇప్పుడు ఎకానమీని ఆపకూడదు. మనం ఎక్కడ దేన్ని చూసుకోకూడదు. వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు అవర్ డిఫెన్స్ the people and government of India. They'll do their job. They'll protect us. We don't have to worry about anything and it is not going to get affected anywhere. ఏదన్నా చిన్నగా వస్తే మనకు వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి అండ్ భూకంపాలు కూడా కొన్ని మనం చూసాం. ఇది కూడా ఒక షార్ట్ ట్రీట్, ఒక చిన్న షాక్ లాంటిది. దాని నుంచి మనం డెఫినెట్గా బయటకు వస్తాం. అండ్ దిస్ టైమ్ విల్ బౌన్స్ బ్యాక్ ఇన్ ఎ బెటర్ వే అండ్ ఇన్ ఎ గ్రేటర్ వే. వెల్ సెడ్ అనే దానికంటే వండర్ఫుల్లీ సెడ్. చాలా బాగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.